మా మరదలు మా మమ్మీ పుస్తకాలు ఊచుకుంటున్నాడు. నెక్స్ట్ మళ్ళీ పూసలేనా? నెక్స్ట్ ఎన్ని మళ్ళీ వచ్చినాయి? 3 మా చెల్లెదైతే అయిపోయిందండి. చూడండి ఇప్పుడు మా మరదలు స్టార్ట్ చేసాను. అత్తే ఇంకో స్టెప్. నెక్స్ట్ పూస్తేనా? పూస పెట్టబట్టి పూస మళ్ళీ ఒకటా? పూస పెట్టబట్టి అరే వద్దు, పూస పెట్టమంటాడు మా. అరే దగ్గర ఉంటుంది గుండుకు, దానికి పూస పెట్టుకుంటా మంచి గుడి పోవాడ. నెక్స్ట్ మళ్ళీ సేమ్ దీంట్లో పెట్టిగా. నెక్స్ట్ అన్ని కలిపి 100 అన్ని వైట్ నేను చూసే ఇస్తాను. రెడ్ తర్వాత అయిపోయింది ఫినిష్. నెక్స్ట్ వచ్చేది మంచిగా ఉంటుంది. అవి మంచిగా అవి ఇప్పుడు ఎవరు వేసుకుంటారు మామయ్య? నీకు కనిపించడం చక్కగా కనిపిస్తాయి. అసలు ఇవి వేసుకోవాలి కానీ అయితే ఒక క్యాండిల్తో ఇట్లా కాల్చేసి అతక పెడతాను ఫ్రెండ్స్. ఇట్లయితే ఊడిపోదు, పెరిగిపోదండి. చాలా రోజులు 1 year వరకు ఆగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా చక్కగా అవుతాయి. మా వర్షకైతే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుచ్చుకుంటుంది. చాలా చక్కగా అవుతుంది. ఇది బియ్యపు దారం. నెక్స్ట్ మా మమ్మీదండి. చూడండి మా మరదలు కూడా అయిపోయిందండి. చూడండి చూడండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇగో మళ్ళీ ఊడిపోకుండా మళ్ళీ చేస్తుంది. చూడండి క్యాండిల్తో చూడండి. లాస్ట్ టైం మేము నార్మల్ పూసలు గుచ్చుకున్నామండి. ఇప్పుడేమో డిస్కో పూసలు వేసుకున్నాం. మీరు ఎందుకైనా మంచిది పుస్తలు గుచ్చుకున్న తర్వాత ఎప్పుడైనా ఇట్లా ఇట్లా అనుకుంటుండండి. లేకపోతే నావే ఆల్రెడీ ఇరుక్కుంది, దారం ఇరుక్కొని మళ్ళీ మాకు అసలు రాకపోతే హౌస్లో షాప్ తీసుకున్నామండి. గ్యాప్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్, గ్యాప్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇట్లా పూసకు మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు మనం ఇట్లా ఇండివిజువల్గా అనుకోవచ్చు. వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇద్దరు బాగానే ఫ్రెండ్స్. ఇది ఆంధ్ర సైడు, ఇది సైడ్ తెలంగాణ సైడు. ఆంధ్ర సైడ్ ఎలా గుచ్చుకుంటారో మీకు తెలుసు, తెలంగాణ సైడ్ ఇది పుచ్చుకోవడం అండి. పుచ్చుకోవడం కాదండి, పుస్తల స్టైల్ అది. మన ఇది తెలంగాణ స్టైల్, ఇది ఆంధ్ర స్టైల్. ఓకే, కామెంట్ బాక్స్ లో కామెంట్ తప్పకుండా పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. కుంకుమ పెట్టుకుంటుందండి పుస్తలకి. చూడండి కత్తరేదే అక్క కూడా ఇక్కడ కూర్చున్నాను. మా మరిది అయితే మా చెల్లెకి వేసేస్తున్నారు తాళి. చూడండి తాళి మా మరదలు కూడా వేస్తున్నారండి మా తమ్ముడు. చూడండి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. కట్నం కావాలి మా తమ్ముడికి. కాలు మొక్కుతుంది. ఇట్లానే ఎవరు కానీ పుస్తలు గుచ్చుకున్న ప్రతిసారి ఇట్లా కాలు మొక్కండి. ఒక్కసారి పక్క ఉన్నది అయితే గుంజచ్చు. మా ఆయన దొడ్డున్నాడు గుంజచ్చు అంటే కాలు గుంజుతారు, పట్టుకొని ఇట్లా పడేయచ్చు. అన్ని నెరవేరుగా కాను పెట్టాలి. 2 చేతులు పెట్టాలి. ఒక చేతి పెట్టి ఇంకొక 3 నెలల్లో జాబ్ రావాలి, తిరుపతి పోవాలి. మా అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. మా అమ్మకి బొట్టు పెట్టుకుంటుంది. చూడండి జ్యోతి రావే ఇక్కడ కాళ్ళు బయట పెట్టు మామయ్య. ఇగో అయిపోయిందండి మా వీడియో అయితే అయిపోయింది. ఎండ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే నచ్చిందో చూడండి ఫ్రెండ్స్.